3 weeks నుంచి కూడా ఈ షోలో చెప్తున్నాం నిఫ్టీ 6300 మార్క్ రీచ్ అవ్వచ్చు అనుకున్నాం. సో నిన్న ఎక్స్పైరీ రోజు ఆ లెవెల్ రీచ్ అవ్వడం కూడా మనం గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో కూడా అంటే నెక్స్ట్ మంత్ ఈ రోజు కొత్త మంత్ అదేవిధంగా కొత్త సిరీస్ స్టార్ట్ అవటం ఇది ఒక గుడ్ స్ట్రాంగ్ క్లోజ్ తో స్టార్ట్ అవటం గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనం సెప్టెంబర్ లో మార్కెట్ ర్యాలీ చూసాం, అదేవిధంగా అక్టోబర్ లో కూడా మార్కెట్ ర్యాలీ చూసాం. సో ఇది నవంబర్ లాస్ట్ 2 months డేటాను బట్టి చూసినా కానీ నవంబర్ లో కూడా మనకి మార్కెట్ ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో నిన్న మనకి మార్కెట్ ఏదైతే మంత్లీ హై ఉందో 6300 మార్క్ దగ్గర క్లోజ్ అవడం కూడా ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి అదేవిధంగా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ని మనం చూస్తే ఇప్పటి వరకు కూడా లాస్ట్ 4 days లో ఉన్న డేటాను బట్టి చూసినా కానీ మనకి 40 అడ్వాన్స్ అండ్ 10 డిక్లైన్స్ గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి 200 days మూవింగ్ యావరేజ్ చూసినా కానీ 31 స్టాక్స్ మనకి 200 days మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా 19 స్టాక్స్ మాత్రమే 200 days మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే మనకి ఏదైతే అనుకున్నామో లాంగ్ 2-3 weeks నుంచి కూడా మనకి 10,200 and 10,500 ఈ మార్క్ కూడా నిన్న ఆల్మోస్ట్ ఆల్ టచ్ అవటం చూసాం. సో ఇక్కడ నుండి మనం నిన్న మార్నింగ్ షోలో కూడా అయితే అనుకున్నాం 12,000 మార్క్ బ్యాంక్ నిఫ్టీ టచ్ అవడానికి అనదర్ 1 or 2 weeks లో టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సిఎన్ఎక్స్ ఐటీలో మాత్రం ఎటువంటి మూవ్మెంట్ లేదని చెప్పుకోవచ్చు. లాస్ట్ 1.5 week నుంచి కూడా మనకి ఆ లెవెల్ ఏదైతే ఉందో ఇన్ ద రేంజ్ ఆఫ్ 8,500 and 9,000 ఈ రేంజ్ లోనే మనకి ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఇక్కడ సిఎన్ఎక్స్ ఐటీలో మనం యాజ్ యూజువల్ లో చెప్పుకున్నట్లుగా 9,000 మార్క్ అప్ సైడ్ బ్రేక్ అయినా లేదంటే 8,500 బిలో బ్రేక్ అయినా అప్పుడు మాత్రమే మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రధానంగా చూస్తే మనకి ఏదైతే 13 స్టాక్స్ ఉన్నాయి ఇండెక్స్ లో, ఈ 13 స్టాక్స్ కూడా మనకి ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ నెలలో కూడా మనకి ర్యాలీ ఎక్స్టెండ్ అవటానికి బ్యాంక్ నిఫ్టీ కూడా కోఆపరేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా నిఫ్టీలో మనకి ప్రధానంగా ఏవైతే కొన్ని సెక్టార్స్ ఉన్నాయో ఈ సెక్టార్స్ ఒక్క ఎఫ్ఎంసీజీ తప్ప మనకి మిగతా సెక్టార్స్ అన్ని కూడా ఇండికేషన్ అప్ సైడ్ చూపిస్తుంది. సో ఒక్క మనకి ఒక ఐటీలో ఒక విప్రో మాత్రం నిఫ్టీ 50 స్టాక్స్ లో కొంచెం వీక్ గా కనిపిస్తుంది. రిమైనింగ్ 49 స్టాక్స్ మనకి ట్రెండ్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో మనకి ఒకవేళ ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అయితే మనకి ఈ మంత్ టార్గెట్స్ మనకి అరౌండ్ 6,700 వరకు కూడా వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ మంత్ స్టార్టింగ్ ఆఫ్ ద డే ఇట్ సెల్ఫ్ మనం చెప్పుకున్నాం 5,810 బ్రేక్ అయిన సస్టైన్ అయితే మనకి ఈ మంత్ 6,300 వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉందనుకున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ మనం 510 పాయింట్స్ మనకి మనం చెప్పుకున్న దగ్గర నుండి కూడా లాస్ట్ మంత్ ర్యాలీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుండి కూడా మనకంటే నిన్న క్లోజింగ్ మనకి 6,300 కాబట్టి ఇక్కడ నుంచి ఈ మంత్ లో ఇంకొక 400 పాయింట్స్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎక్స్టెండ్ అయితే మనకి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 6,350 దీనికి ఇంకొక 50 పాయింట్స్ దగ్గరలోనే మనం ఉన్నాం. ఇది బ్రేక్ అయితే మాత్రం బ్రేక్ అయ్యి ఒకరోజు సస్టైన్ అయినా కానీ 6,350 మనకి 6,000 లాస్ట్ 2 days కూడా 6,200 పైన స్పాట్ క్లోజ్ అవటం ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం లాస్ట్ వీక్ హైతో కంపేర్ చేసినా కానీ ఇది మనకి ఆ పైన క్లోజ్ అవటం కూడా మనం అంటే లాస్ట్ వీక్ హై అరౌండ్ 6201 దగ్గర మనం నిఫ్టీ చూసాం. సో లాస్ట్ 2 days మనకి ఆ లెవెల్ పైన క్లోజ్ అవటం ఇంకో కొంచెం అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఫ్యూచర్ లో 6,320 మనకి ఈ వీక్ టార్గెట్ గా కనిపిస్తుంది. సో మార్కెట్ అక్కడ వరకు వెళ్ళటానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ మనకి ఆ లెవెల్ కు వెళ్తే ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వీక్ లో ఆ లెవెల్ అంటే అరౌండ్ 6,320 దగ్గర మనం కాషియస్ గా ఉంటాం బెస్ట్. అదేవిధంగా మనం ఆప్షన్ డేటా కానీ చూసినా కానీ 6,000 నిన్నటి వరకు కూడా 6,000 పుట్స్ హెవీగా బిల్డప్ అయినాయి. నిన్న అనూహ్యంగా 6,100 దగ్గర పుట్స్ హెవీగా బిల్డప్ అవుతున్నాయి. సో దీని ఇండికేషన్ అంటే మార్కెట్ ఇప్పట్లో 6,100 బ్రేక్ అవటం డౌన్ సైడ్ రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 6,300 కాల్ అండ్ 6,400 కాల్ దగ్గర మనకు ఆప్షన్స్ హెవీగా బిల్డప్ అవుతున్నాయి. సో మార్కెట్ డెఫినెట్లీ ఈ నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ ఆ లెవెల్కి రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి మనం పెద్దగా మార్పు అయితే ఏం రాలేదు బ్యాంక్ నిఫ్టీలో. సో డెఫినెట్లీ ఈ వీక్ ఇది 11,200 వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 10,000, 10,500 దగ్గర మనకి హెవీగా పుట్స్ అయితే బిల్డప్ అవుతున్నాయి. అండ్ సిఎన్ఎక్స్ ఐటీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 days ఈ లెవెల్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళా కొత్త మూవ్స్ కి వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్లో ఆల్రెడీ 9,000 మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సిఎన్ఎక్స్ ఐటీలో. సో 9,000 మార్క్ బ్రేక్ మళ్ళా అప్ సైడ్ వెళ్లి అరౌండ్ ఆ లెవెల్ 9,100 ఈ లెవెల్లో 1 or 2 days సస్టైన్ అయితే ఇంకొంచెం మళ్ళా 5%, 10% వరకు కూడా ర్యాలీ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మనకి ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి
కాబట్టి ఇక్కడ కొంచెం ఐటీ స్టాక్స్ ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం కాషియస్ గా ఉండి తీసుకోవడం బెస్ట్. సో మనకి లాస్ట్ 2 days డేటా చూస్తే మనకి నిఫ్టీ 50లో అరౌండ్ 32 స్టాక్స్ మనకి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి అండ్ 18 స్టాక్స్ మనకి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. అదేవిధంగా ఎన్ఎస్సీలో యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే అరౌండ్ 1100 స్టాక్స్ ని మనం డేటా కానీ ఎలా ఉండొచ్చు. సో నిన్న మనకు మార్కెట్ ఐటీలో పెద్దగా భారీగా పడ్డా కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ మనం రికవర్ చేసిందని చెప్పుకోవచ్చు లో లెవెల్స్ నుంచి కూడా. అండ్ క్లోజింగ్ కూడా అరౌండ్ 11,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అవడం కూడా ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక లాస్ట్ 5-6 సెషన్స్ నుంచి అరౌండ్ 11,000 దగ్గర హెవీగా మనకి కాల్స్ బిల్డప్ అవుతూ ఉన్నాయి. సో ఒకవేళ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయ్యి ఈ రోజు కానీ సస్టైన్ అయితే 11,000 పైన ఇక్కడ నుంచి ఇంకొక 500 పాయింట్స్ చాలా షార్ప్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నెక్స్ట్ వీక్ 11,500 కూడా వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇంకా మనకి మేజర్ రిజల్ట్స్ అయితే మనకి బ్యాంకింగ్ లో రావాల్సి ఉంది. సో ఒకసారి అది కూడా చూడాలి. అండ్ 29th మళ్ళీ మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఒకటి కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఇక్కడ మనకి 11,000 బ్రేక్ అయితే మాత్రం ఆ 500 పాయింట్స్ మాత్రం టెక్నికల్ గా ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నిఫ్టీ చూస్తే మనకి నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70 పాయింట్లు మనకి లో నుంచి కూడా మళ్ళీ రికవరీ అంటే 6175 లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో ఆ హై పైన మళ్ళీ క్లోజ్ చేశాడు. సో మనకు 4 సెషన్స్ క్రితం లాస్ట్ మంత్ హై బ్రేక్ అయి క్లోజ్ అవటం చూసాం. అండ్ లాస్ట్ 4 సెషన్స్ లో కూడా లాస్ట్ మంత్ హై మార్కెట్ నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ నిన్న కూడా మనకి సో నిన్న హై బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి కూడా మళ్ళీ క్లోజింగ్ కి లాస్ట్ మంత్ హై పైన క్లోజ్ అయితే టెక్నికల్ గా బాలాసార్ అన్నట్టుగా లోవర్ లెవెల్లో మంచిగా బయ్యింగ్ కనిపిస్తూ ఉంది. అండ్ మనం నిన్న కూడా అనుకున్నాం అరౌండ్ 6,100 దగ్గర హెవీగా పుట్స్ బిల్డప్ అవుతున్నాయి. దీని మీనింగ్ ఏంటంటే ఈ సిరీస్ కి 6,100 బ్రేక్ అయి క్లోజ్ అవ్వటం చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అండ్ మనకి లాస్ట్ 2 weeks నుంచి కూడా చెప్పుకుంటున్నాం అరౌండ్ 6,300 వరకు కూడా నిఫ్టీ ఫ్యూచర్ 6,320 వరకు కూడా వెళ్లే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో నిన్న కూడా మనకి ఏమాత్రం కూడా ఇక్కడ కాల్స్ అనేవి ఏమాత్రం తగ్గలేదు మనకి. సో డెఫినెట్లీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ లో ఇంకొకసారి మార్కెట్ 6,300 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావడం బెస్ట్. మళ్ళా నిఫ్టీ స్పాట్ 6,350 పైన 1 or 2 days సస్టైన్ అయితే అప్పుడు మాత్రమే మళ్ళీ ఫ్రెష్ బై అటెంప్ట్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది. అదే మనకి సిఎంఎక్స్ ఐటీలో కూడా మనకు ఆల్మోస్ట్ 9,200 హెవీ రెసిస్టెన్స్ ఉంది. నిన్న క్లోజింగ్ కూడా మనకి 8,833 దగ్గర చూసాం. సో మళ్ళీ ఫ్రెష్ బై ఎవరైనా అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి సిఎంఎక్స్ ఐటీ ఇండెక్స్ ని చూసి 9,200 పైన సస్టైన్ అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ బై అటెంప్ట్ చేస్తే ఐటీ స్టాక్స్ లో బాగుంటుంది. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి సతీష్. సతీష్ హౌసింగ్ ఫైనాన్స్ 4,200 and 6,250 ఈ లెవెల్లో అయితే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ మనం గమనిస్తే ఒక పర్టికులర్ సెక్టార్ లో మాత్రం హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అంటే మనకి ఏదైతే ఐటీ సెక్టార్ భారీగా పెరగటం చూసాం. మనకు ఆల్ టైమ్ హై ఇంతకుముందు మార్కెట్ రీచ్ అయినప్పుడు మనం సిఎన్ఎక్స్ ఐటీ చూస్తే ఎస్పెషల్లీ 6,500 to 7,000 రేంజ్ లోనే ఉండేది. కానీ ఈ రోజు చూస్తే మనకి ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు ఇది అరౌండ్ 9,000 బ్రేక్ అయ్యి కూడా 9,150 లెవెల్ కూడా వెళ్ళటం చూసాం. సో ఈ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఇది నెట్ పరిస్థితులు ఐటీ స్టాక్స్ లో మనం కరెక్షన్ అని చెప్పుకోవడానికి లేదు. సో మనకి ఐటీ ఇండెక్స్ సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ మనకి 8,500 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ అది బ్రేక్ అయితేనే మనం ఐటీ ట్రెండ్ రివర్స్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో నిన్న కూడా మనకి 8,700 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఇటువంటి పరిస్థితులు మనకి ఆల్మోస్ట్ ఒక 13 స్టాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో 13 స్టాక్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏవి కూడా ట్రెండ్ అయితే డౌన్ చూపించట్లేదు. మనకి అరౌండ్ 11,200 వరకు కూడా ఈ వీక్ టార్గెట్ అని చెప్పుకున్నాం. నిన్న ఆల్మోస్ట్ ఆల్ 11,125 వరకు కూడా వచ్చి మళ్ళా బిలో 11,000 క్లోజ్ అవటం చూసాం. సో ఒకవేళ క్లోజింగ్ 11,000 ఈ రోజు ఆ పైన కానీ సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇంకొక 500 పాయింట్స్ ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా ఈ రెండు ఇండెక్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ సిఎన్ఎక్స్ ఐటీ ఇవి రెండు మనకి నిఫ్టీలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి ఒక కైండ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అండ్ మనకి రెండు కూడా ఒకవేళ 6,100 నిఫ్టీ కానీ బ్రేక్ అయ్యి ఒక రోజు ఏదన్నా బిలో క్లోజ్ అయితేనే మనకి ఏదైనా ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా మనకి ట్రెండ్ కంటిన్యూషన్ గా అప్ సైడ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనం నిన్న ఆప్షన్ డేటా చూసినా కానీ 6,100 మనకు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఏదైతే బిల్డప్ అవుతూ వస్తుందో పుట్ ఆప్షన్స్ అది నిన్న కూడా సేమ్ కంటిన్యూ అవుతూ ఉంది. అదేవిధంగా పైన 6,300 దగ్గర మనకి హెవీగా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ ఈ లెవెల్ 6,300 అంటే నిన్న వచ్చింది అరౌండ్ నిఫ్టీ స్పాట్ మనకి 6,251 వరకు కూడా చూసాం. సో
6300 పైన కానీ సస్టైన్ అయితేనే మనకి ఫర్దర్ గా ఇంకొక 300 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎవరైతే పొజిషన్స్ ఫ్రెష్ గా తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఐదర్ 6100 అయినా బిలో బ్రేక్. వెంకట్ గారు, ఈరోజు మార్కెట్ టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? ఆర్బీఐ పాలసీ వంటి కీలకమైన పరిణామాలు ఉన్న నేపథ్యంలో స్పెసిఫిక్ గా బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది? సో మనం లాస్ట్ వీక్ చూస్తే మేజర్ గా మనకి ఐటీ సెక్టార్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇటు పరిస్థితుల్లో ఆ లెవెల్ మనకి 10,800 900 ఈ లెవెల్లో అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో మన క్లోజింగ్ కూడా మనకి 10,900 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ డేటాను బట్టి చూస్తే ఈ వీక్ పాజిటివ్ గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మనకి మళ్ళా లాస్ట్ 2 వీక్స్ నుంచి ఏదైతే 11,200 అని చెప్పుకుంటున్నామో ఆ లెవెల్ వరకు కూడా మన అంటే 11,125 వరకు నుంచి అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈసారి ఆ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఈ వీక్ డెఫినెట్లీ 11,500 వరకు కూడా వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మనకి మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ అండ్ F&O ఎక్స్పైరీ కూడా. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కొంత లైట్ పొజిషన్స్ లో ఉండటమే బెస్ట్, హెవీ పొజిషన్స్ తీసుకోకుండా. అదే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అరౌండ్ 10,700 ఈ లెవెల్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్స్ పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. అదేవిధంగా మనకి మేజర్ ఇండెక్స్ నిఫ్టీ కానీ చూస్తే మనకి లాస్ట్ వీక్ ఇందులో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో 6,205 ఈ లెవెల్ పైన కానీ సస్టైన్ అయితేనే మళ్ళీ ఫ్రెష్ బై అటెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు కూడా మనకి ఫ్రెష్ బై ఆ లెవెల్ బ్రేక్ అవునంత కాలం మనం కూడా కొంచెం లాంగ్స్ కి అవాయిడ్ చేయడం బెస్ట్. ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ లెవెల్లో అంటే అరౌండ్ 6,100 మాత్రం ఈ సిరీస్ మొత్తానికి కూడా ఒక సపోర్ట్ జోన్ గా కనిపిస్తూ ఉంది. సో 6,100 కానీ బ్రేక్ అయ్యి ఏదైనా 15 మినిట్స్ కానీ ట్రేడ్ అయితే మాత్రం లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకోవడమే బెస్ట్. అదేవిధంగా CNX IT మనకి హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఫ్రైడే రోజు కొంత మనకి స్ట్రెంగ్త్ కనిపించినట్టు కనిపిస్తుంది. సో ఆ రోజు మనం ఫ్రైడే మార్నింగ్ కూడా అనుకున్నాం అరౌండ్ 8,500 దగ్గర CNX IT స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో క్లోజింగ్ వచ్చేటప్పుడు మనకి అరౌండ్ 8,810 దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో వన్స్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 8,900 9,000 ఇది మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మళ్ళీ ఐటీలో ఫ్రెష్ బై తీసుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వెంకట్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు వేళ? సో నిన్న కూడా మనకి ఫస్ట్ 1 అవర్ లో బ్యాంక్ నిఫ్టీ 11,000 మార్క్ ఒకసారి బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి మళ్ళా డౌన్ సైడ్ రావడం చూసాం. దీన్ని మనం పెద్ద మేజర్ గా అయితే డౌన్ అని చెప్పుకోవడానికి లేదు. మనం ఇప్పటి వరకు ఈ మంత్ జరిగిన డేటాను బట్టి చూసినా కానీ లాస్ట్ మంత్ డేటాను బట్టి చూసినా కానీ మనకి 10,550 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు ఇంట్రెస్ట్ రేట్ ని బట్టి చూద్దాం. సో దీన్ని బట్టి మనకి ఏదైనా 10,500 బ్రేక్ అయితే కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో నేను మన క్లోజింగ్ కూడా అబౌట్ 10,775 దగ్గర అంటే ఇది మనం స్ట్రాంగ్ గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా నిఫ్టీ మనకి 6,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మాత్రం మనకి ఆప్షన్ డేటాను బట్టి చూస్తే 6,100 దగ్గర మనకి కొంచెం డేటాలో కొంత వీక్నెస్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో 6,000 దగ్గర మనకి ఫుడ్స్ హెవీగా బిల్డప్ అవుతూ ఉన్నాయి. సో రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్లుగా 6,060 ఈ లెవెల్లో అయితే మనకి ఈ నెలలో మనకి ఫస్ట్ నుంచి నిన్నటి వరకు వచ్చిన డేటాను బట్టి చూస్తే మనకి 6,060 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి సో ఈ ఈవెంట్ అయ్యాక మన ఈ లెవెల్స్ ఎట్ సైడ్ అయినా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా లైట్ పొజిషన్స్ తో ఉంటాం బెస్ట్. ఈవెన్ ఇంట్రాడే ట్రేడర్స్ కూడా కొంచెం ఆ డేటా వచ్చేంత వరకు కూడా అవాయిడ్ చేయడం బెస్ట్. సో అదేవిధంగా మనకి ఇంకొక మేజర్ ఇండెక్స్ CNX IT కూడా స్టిల్ ట్రెండ్ అప్ సైడ్ చూపిస్తుంది. మనకి 8,800 ఈ లెవెల్లో నేను క్లోజ్ అవడం చూసాం. మనకి 8,750 దగ్గర ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 3 ఇండెక్స్ లో మనకి ట్రెండ్ అప్ సైడ్ చూపిస్తున్నాయి కాబట్టి సో ఈ లెవెల్లో ఈ డేటా వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అండ్ మనకి F&O ఎక్స్పైరీ కూడా ఎల్లుంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం లైట్ పొజిషన్స్ తోటే ఉంటాం బెస్ట్ అనుకోండి. పైన కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. చెప్పండి సార్. మాకు కార్డు సో మనం కంటిన్యూస్ గా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో 6,300 ఈ లెవెల్ వరకు కూడా మనకి నిఫ్టీ ఈ సిరీస్ లో వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుందని. సో నిన్న కూడా మనకి ఆల్మోస్ట్ 6,270 వరకు నిఫ్టీ ఫ్యూచర్ రావడం చూసాం. సో మనకి ట్రెండ్ మనకి లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ డేటా బట్టి చూస్తే మనకి నెక్స్ట్ మంత్ కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి 2-3 టైమ్స్ 150-200 పాయింట్స్ మనకి మేజర్ ఇండెక్స్ లో కూడా కరెక్షన్ రావడం చూసాం. సో ఇక్కడ నుండి మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో మనకి 6,250 అంటే ఇంత హై మనకి లాస్ట్ 3 ఇయర్స్ లో క్లోజింగ్ పరంగా చూస్తే మనకి ఇంత స్ట్రాంగ్ క్లోజింగ్ లేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ మొన్న వచ్చిన క్లోజింగ్ మనకి 6,220 కానీ నిన్న వచ్చిన క్లోజింగ్ 6,250 పైన కానీ ఈ రెండు కూడా మనకి స్ట్రాంగ్ క్లోజింగ్స్ అని
అని చెప్పుకోవచ్చు. సో 2 days మనకి ఈ లెవెల్లో క్లోజ్ అవటం రాబోయే రోజుల్లో ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ప్రధానంగా మనకి F&O ఎక్స్పైరీ ఉంది, అదేవిధంగా మనకి టెక్నికల్ గా మంత్లీ క్లోజింగ్ ఉంది. సో మంత్లీ క్లోజింగ్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ హైలో క్లోజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం అరౌండ్ 6,250 ఈ లెవెల్లో కానీ ఈ రోజు కానీ క్లోజ్ అయితే డెఫినెట్లీ మళ్ళా నెక్స్ట్ మంత్ మనకి నిఫ్టీ ఇంకొక 500 పాయింట్స్ వరకు కూడా అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. సో దీని మీనింగ్ 6,750, 800 వరకు కూడా వెళ్లే ఛాన్స్ టెక్నికల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ కు వెళ్ళడానికి 2 మేజర్ ఇండెక్స్లు అయితే ఏవైతే ఉన్నాయో మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ CNX 80 రెండు కూడా సపోర్ట్ చేయాలి. సో ఈ రెండు కూడా మనకి టెక్నికల్ గా రెండు అప్ ట్రెండ్ చూపిస్తూ ఉంది. సో మనకి 11,250 ఈ లెవెల్లో నిన్న మనకి క్లోజ్ అవటం చూస్తే, మొన్న ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ దగ్గర క్లోజ్ అవటం చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫర్దర్ గా ఇంకొంచెం ర్యాలీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ర్యాలీ ఈ లెవెల్లో అయితే 11,200 ఈ లెవెల్లో అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇది కంటిన్యూ అయితే ఇక్కడ నుండి మళ్ళా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకొక 500, 700 పాయింట్స్ అంటే మనకి 12,000 మార్క్ వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా CNX 80 కూడా మనకి మనం లాస్ట్ 2-3 days నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఎయిదర్ ట్రెండ్ ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయొచ్చు. మనకి డౌన్ సైడ్ రావాలంటే 8,500 బిలో బ్రేక్ అవ్వాలి. అదేవిధంగా అప్ సైడ్ వెళ్ళాలంటే మనకి 9,100 లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. సో మనకి ఈ రోజు క్లోజింగ్ మనకి మంత్లీ క్లోజింగ్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు నిలబెట్టుకున్న లెవెల్స్, నిన్నటి వరకు నిలబెట్టుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా ఒక ఆ లెవెల్స్ గా నిలబెట్టుకుంటే 3 ఇండెక్స్లు మనకి నెక్స్ట్ మంత్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో యాజ్ యూజువల్ మనం చెప్పుకుంటున్నట్లుగా ఈ అవకాశాన్ని ఏదన్నా షార్ట్స్ ఏదన్నా ఇక్కడి నుంచి ఒక 5% కరెక్షన్ జరిగినా గానీ ఇక్కడ దీన్ని బై అండ్ డిప్స్ కింద మనం లాంగ్ టర్మ్ కోసం యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్ అనుకుంటున్నాను. రైట్ సార్, కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా రంగం టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? మనకి ప్రధానంగా లాస్ట్ 3 days అంటే ఒక్కరోజు మాత్రం వాల్యూమ్స్ కొంచెం హెవీగా బిల్డప్ అయ్యి మిగతా 2 days మనకి వాల్యూమ్స్ అయితే లేవు. సో ఈ రోజు ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో కొంచెం వీక్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మనకి లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో నిఫ్టీ ఫ్యూచర్స్ కి మనకి 6151 ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఇంకా డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకి లాస్ట్ ఫ్రైడే సెషన్ అయితే కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు లో నుంచి. సో ఇక్కడ మనకి ఏదైతే 6350 ఈ లెవెల్ ఏదైతే ఉంది ఈ లెవెల్ పైన నా టుడే సస్టైన్ అయితేనే మనకు మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా 6300 ఈ లెవెల్ బిలో ట్రేడ్ అయినంత కాలం మనకి ఓవరాల్ గా షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ట్రెండ్ కూడా మనకి నెగిటివ్ గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనకి లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో 11,062 ఈ మార్క్ బ్రేక్ అయితే ఇంకొంచెం ఫర్దర్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి 11,000 పైన ఉన్నంత కాలం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మళ్ళా మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్మెంట్ రావాలంటే మినిమం 11,750 మార్క్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ నిలబెడితేనే మనకి మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు కూడా సైడ్ వేస్ లో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మనకి CNX 80 చాలా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ నిఫ్టీకి. సో అరౌండ్ 9,700 మార్క్ దగ్గర మనం క్లోజ్ అవడం చాలా స్ట్రాంగ్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ రిజల్ట్స్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకొక 400 to 500 పాయింట్స్ మనకి CNX 80లో ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. స్టాక్స్ మీద నెక్స్ట్ 15-20 days తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. F&O స్పేస్ ఎలా ఉంది వెంకట్ గారు? ప్రధానంగా మనకి నిఫ్టీ చూస్తే నిన్న కూడా మనం అనుకున్నాం 6151 చాలా కీ లెవెల్. సో 6151 ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇంకా కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనకి మేజర్ గా ఏదైతే అనుకున్నాం 11,000 మార్క్ అంటే 11,062 ఇది లాస్ట్ మంత్ లో ఈ లో నిన్న ఆల్రెడీ బ్రేక్ అయ్యి మళ్ళా పైన క్లోజ్ చేయడం చూసాం. సో ఈ రోజు ఒకవేళ మళ్ళా ఈ 11,062 ఈ మార్క్ బిలో కానీ క్లోజ్ అయితే మాత్రం ఇంకొక 500 పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత నిన్న ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ 200 days మూవింగ్ యావరేజ్ బిలోనే క్లోజ్ అవడం చూసాం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీకి చాలా కీ లెవెల్. ఈ రోజు కానీ అప్ సైడ్ అంటే 200 days అట్లీస్ట్ డిఎంయూ పైన కానీ సస్టైన్ అయితే కొంచెం అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ సిరీస్ కి మనకి అరౌండ్ 11,600 మార్క్ బిలో కింద ఉన్నంతకాలం బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో CNX 80 మాత్రం స్ట్రాంగ్ గానే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో నియర్ టైమ్ లో ఇది మళ్ళీ 9,900 ఈ లెవెల్ వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తిరుపతి నుంచి రాజు ఉన్నారు. చెప్పండి రాజు గారు. సార్ అది ఒక 1 lakh దాకా ఇన్వెస్ట్ చేద్దాం మార్కెట్ లో అయింది. అండ్ లాస్ట్ 3 days లో మనకి నిఫ్టీలో రేంజ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. లెస్ దాన్ 90 పాయింట్స్ రేంజ్ లోనే మనకి 3 days నుంచి మూవ్ అవుతుంది. సో
ఈ రెండింటి దీన్ని బట్టి నిన్న డోజీ అండ్ రేంజ్ తక్కువగా ఉన్న దాన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి కొంచెం డౌన్ ఫాల్ తక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ 3 days మనకి స్పాట్ నిఫ్టీ 6,200 బిలో క్లోజ్ అవడం కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 11,000 మార్క్ బిలో వచ్చినప్పటికి కూడా అది సస్టైన్ అవుతుంది 11,000 మార్క్ దగ్గర. సో వీటన్నిటి ఇండికేషన్ చూస్తే మనకి ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అంటే అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో క్లియర్ కట్ గా ఈ రోజు కానీ 6,200 పైన స్పాట్ నిఫ్టీ కానీ నిలబడి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ లెవెల్ నిన్న లాస్ట్ 3 days లో నిలబెట్టుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఉంటే డెఫినెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా మనకి డెప్త్ చూసుకున్నా కానీ అరౌండ్ 20 స్టాక్స్ నెగిటివ్ సైడ్ అండ్ 20 స్టాక్స్ పాజిటివ్ సైడ్ అండ్ 30 స్టాక్స్ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ రోజు క్లియర్ కట్ గా మనకి ఎటు డైరెక్షన్ తీసుకోవచ్చు అనేది క్లోజింగ్ ని బట్టి తెలుస్తుంది. సో స్పాట్ నిఫ్టీ 6,200 మార్క్ పైన, అదేవిధంగా నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ మనకి 6,225 ఈ మార్క్ పైన కానీ సస్టైన్ అయితే డెఫినెట్లీ కొంచెం అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. శ్రీకాళహస్తి